మీకే మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ కేసులన్నీ అంటే చూస్తున్నప్పుడు? చూడండి, ఇప్పుడు ఒక కాల్ యూఎస్ నుంచా? నైజీరియా ఇది. ఫస్ట్ ఫస్ట్ యూఎస్ నుంచి వచ్చిన ఫస్ట్ కాల్. యూఎస్ నుంచొచ్చింది. ఇప్పుడు నైజీరియా నుంచొచ్చింది. అంటే ఎంత అంటే క్లీన్‌గా అబ్జర్వ్ జేస్తున్నారో అసలు. అంటే కేసుల్ని ఆ చూసారా? కేసెస్‌ని మాది ఒకవేళ ఒక అమ్మాయి గురించి మాట్లాడింది. అబ్బాయికి సపోర్ట్ జేస్తున్నాడు. అంటే ఎలా చూడాలి వీటినంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటున్నారు ప్రాబ్లమ్స్‌ని. యెస్. ఆహ్, అదే ఇది మన వరకి వస్తే ఏంటి అనేది కూడా అంటే ఆలోచన ఉంది. హ్మ్. సమాజంలో మార్పు రావాలని ట్రై చేస్తున్నారు. హ్మ్. కానీ ఇప్పుడున్న ఈ సోషల్ దీంట్లో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్‌లో ఎంతవరకు మార్పొస్తుంది? ఎవరెవరు ఎట్లా ఉంటారు? ఏంటి అనేది అంటే హ్మ్. జరుగుతున్న సంఘటనలను బట్టి అయినా హ్మ్. మార్పు తెచ్చుకొని అంటే ఎవరి లిమిట్స్‌లో వాళ్ళుంటూ ఇంత దూరం తెచ్చుకోకుండా ఆహ్, జీవితాల్ని హ్మ్. పీస్‌ఫుల్‌గా జీవితాల్ని ఆహ్, నడిపితే బావుంటుంది. నడిపించుకోగలిగితే హ్యాపీ. నిజమే. నిజంగా. అంటే చెప్పారు కీర్తి గారు. ఎవరు కూడా ప్రాబ్లమాటిక్ అయ్యేంత వరకు ఎందుకు తెచ్చుకోవాలి? హ్మ్. అవును. ప్రాబ్లమాటిక్ ఇప్పుడు 'జానీ మాస్టర్' విషయంలో ఈజీ. చాలా హ్మ్. చిన్న విషయం. అంటే కామన్‌గా ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ అట్లే ఉంటారని ఒక 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 పిచ్చి అపోహ హ్మ్. అందరిలో ఉంది. హ్మ్. అది ఈవెన్ నేనే ఉన్నానండి హ్మ్. ఎగ్జాంపుల్. ఎవరి మీదో ఎందుకు? ఆ! సినిమాల్లో చేస్తదంట. అవును ఆ కదా! సినిమాలు చేసే మీరెన్ని ఫేస్ వాళ్ళందరూ చేస్తూ అంటే ఉండొచ్చసలు? చాలా మాటలు వింటూ ఉంటామండి. మీకు చాలా కూడా వస్తూ ఉంటాయా అండి డెఫినెట్‌గా, ఇబ్బందులు? ఆ! అంటే ఎలా వీటిని ఇబ్బందులు అంటే ఇలాంటి మాటలు. మాటలు. ఆ! ఎలా అంటే ఎదుర్కొంటా ఉంటారు ఈ సూటిపోటి సొసైటీని? మాటలు ఏంటంటే మనకి మన పక్కనే ఉంటూ మనల్ని మాట్లాడే హ్మ్. వాళ్ళుంటారు. దూరంగా ఉండి మాట్లాడే వాళ్ళుంటారు. అందరూ ఉంటారు. కానీ అన్నిటిని మనం ఒక టాస్క్‌లా తీసుకొని నవ్వుతూ ఎళ్ళిపోవడమే మన పని. ఎందుకంటే మనమేంటో మనకు తెలిసినప్పుడు మనం ఎవ్వరి గురించి అది ఓన్లీ సినిమా అనే కాదు, బయట అనే కాదు, బయట గూడా చాలా ఉంటాయి. అవును. ప్రతి సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏవి. అవును. మంచిగున్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు. యెస్. అలా అని మనమేంటి మనం మనలానే ఉండాలి. హ్మ్. వాళ్ళేదో అన్నారనో, లేకపోతే ఎక్కువగా రియాక్ట్ అయిపోయి దాన్ని ప్రాబ్లమాటిక్ చేసుకొని, ఇంత రచ్చ చేసుకునే బదులు, హ్మ్. మన లైఫ్స్‌ని మనము అవును. ఎలా వచ్చాము, ఎంత ఆహ్, హ్మ్. అంటే లైఫ్స్‌ని క్రిటికల్ ఇది తెచ్చుకోకుండా ఉంటే బెటర్ అనేది కరెక్టే. అవును. నా ఒపీనియన్ అంతే. హ్మ్. చెప్పారండి. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు యెస్. గాబట్టే, యెస్. మీరు యాక్టర్‌గా ఉన్నారు, ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. అన్నీ తెలుసు మీకు. ఇండస్ట్రీని ఎలా హ్యాండిల్ జేయాలో మీరు ఒక విమెన్‌గా చూస్తున్నారు. రకరకాల పాత్రల్లో మీరున్నారు. అంటే మిగతా అమ్మాయిలకు గూడా మీరు గైడ్ చేయగలుగుతున్నారు. ఎవరైనా మీ దగ్గరకొస్తే హెల్ప్ చేస్తారా ఎప్పుడైనా డెఫినెట్‌గా కీర్తి అండి. గారు? అంటే నేను యాస్ ఏ మాంగళ్యం ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నానండి. హుహు. దాంట్లో ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా నాకు వీలైనంత వరకి హ్మ్. నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే పేరెంట్స్ లేని పిల్లలకి గానీ, అనాథలకి వాళ్ళకి అందరికి కొంతమందికి నేను అంటే నా వల్ల అయినంత వరకి హుహు. నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా స్పెషల్ మోటో ఏంటంటే వుమెన్స్ హ్మ్. మెయిన్ అమ్మాయిలు గానీ, మహిళలు గానీ చెప్పుకోలేక చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళుంటారు. హ్మ్. కొంతమంది ఏంటంటే బెదిరిస్తూ ఉంటారు. నువ్వు చెప్తే ఇందాకే 'హర్ష సాయి' విషయమే ఉంది. అవును. అది అట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి. హ్మ్. ఆహ్, ఒక్కొక్కరు హస్బెండ్‌తో కొంతమంది, అత్తమామలతో కొంతమంది ఇట్లా నా వరకి వచ్చిన ప్రాబ్లమ్స్‌కి మాత్రం నిజంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయి ప్రాబ్లమ్‌లో ఉంది అని నాకనిపిస్తే మాత్రం నా ప్రాబ్లమ్ అనుకోని నేను దాన్ని సాల్వ్ జేయడానికి హ్మ్. నేను నా టైము ఇస్తాను. సజెషన్స్ ఇస్తాను. కావాలంటే నేను స్టేషన్ వరకి వెళ్తాను. కోర్ట్ వరకి వెళ్తాను. నైస్. అంటే ఇవన్నీ అన్నీ కూడా ఏంటంటే మనం చేసేయన్నీ బయటికి చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే వుమెన్ ప్రాబ్లమ్ అనేది బయటికసలు హుహు. రాకూడదు. హ్మ్. సో, అది బయటికి రాకుండా నా టైం ఉన్నంత వరకు నేను టైం పెడతాను. ఒకవేళ టైం లేకపోతే అక్కడ ఎవరికైనా చెప్పి, అక్కడ హ్మ్. ఎవరితో హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళకి చెప్పి, హ్మ్. హెల్ప్ చేయించి మరి నేను అన్ని కేసులు అందరికీ చెప్పం. అవును. సో, నా వరకి ఏంటంటే ఓకే. నా వల్ల ఇన్ని లైఫ్స్ ఒక హ్మ్. మహిళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కరెక్టే అండి. ఆ మహిళకి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, హ్మ్. వాళ్ళ అత్తమామలు, వాళ్ళ పేరెంట్స్, చుట్టాలు ఎంతో మంది లైఫ్స్ నిలబడగలుగుతాయి. అవును. సో, నేను ఎక్కువగా ఆ మహిళల మీద చాలా అంటే చాలా హ్మ్. బయట చాలా దారుణంగా ఉందండి సిట్యుయేషన్. హ్మ్. ఎవ్వరిని నమ్మడానికి లేదు. హ్మ్. నమ్మకూడదు కూడా. హ్మ్. ఇవాళ రేపు ఎవరిని నమ్మకూడదు. అవునండి. నమ్మేలా లేదు కూడా. నిజం. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. యెస్. అది చెప్పారు కీర్తి అది గారు. ఓన్లీ అంటే కాపాడుకోవడం అంటే ఫైటింగొచ్చి లేదా కరాటే అక్కర్లేదు. వచ్చి ఆ! కాదు. లేదు. మనం మన బ్రెయిన్ ఉంది మన మనకి. బ్రెయిన్ ఉంది. అవును. మన ఆడవాళ్ళు మేధస్సుతోటి ఫిజికల్‌గా అబలలు గాని, అంటే మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ మనం. వాళ్ళెలా మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళు ఏ ఇంటెన్షన్‌తో ఉన్నారు? వాళ్ళు హ్మ్. ఎట్లా మనల్ని ట్రీట్ చేస్తున్నారు?
మనం ఏ అడుగేస్తే నెక్స్ట్ మన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, మన ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లంలో ఓకే వస్తుంది అనేది ఆ స్టెప్ అడుగేసే ముందు డెఫినెట్ గా ఆలోచించుకోగలిగితే అందరూ కూడా సెక్యూర్డ్ గా ఉంటారు. అది అట్లా కొంతమంది అట్లా ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అమ్మో ఇంకా చిన్న తెలియకుండా చేసిన చిన్న మిస్టేక్, చిన్న కాలు, చిన్న ఒక చిన్న మాటతో కూడా బెదిరింపులు. ఎందుకంటే నా హస్బెండ్ కి తెలిస్తే నన్ను వదిలేస్తాడేమో, లేకపోతే పిల్లలకి తెలిస్తే నా పరువు పోతుందేమో. రికార్డింగ్లు చాలా చాలా దారుణంగా ఉందండి సమాజం. ఎందుకంటే నేను దాంట్లో చూస్తున్నాను, సాల్వ్ చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను కాబట్టి ఇంకా అవి బయటికి మాట్లాడడానికి కూడా కొన్ని చాలా అసహ్యంగా ఉంటాయి. నిజమే. కానీ తప్పదు, ఫేస్ చేసే వాళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. తప్పకుండా నా వరకు వచ్చిన వాళ్ళకి మాత్రం నేను తప్పకుండా హెల్ప్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. మహిళలకి మాత్రం నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నేను. ముఖ్యంగా పిల్లలకి, మన పేరెంట్స్ పిల్లలకి చెప్పుకోవడం, తల్లిదండ్రులు మెయిన్ మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నెక్స్ట్ పిల్లలకి ఇలా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చాలా వీడియోస్ కూడా మనం రీల్స్ లో కానీ వీటిలో కానీ చూస్తున్నాము. కానీ ఏంటంటే ఇంకొంచెం డీప్ గా చెప్పాల్సిన అవసరం పర్సనల్ గా ఉన్నప్పుడు ఒక మదర్ ఒక డాటర్ కి డెఫినెట్ గా చెప్పుకోవాలి. అంటే వాళ్ళు తెలియని ఏదో ఒక దీంట్లో స్టూడెంట్ దీంట్లో ఉన్నప్పుడు ఏంటంటే తెలియని ఎంజాయ్మెంట్ లో నేనేదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానో, లేకపోతే నేను ఎంజాయ్ చేస్తున్నానో, ఎక్స్ప్లోర్ చేస్తున్నానో దీంట్లో చాలా చాలా తెలియకుండానే మిస్టేక్స్ జరిగిపోతున్నాయి. వాటి గురించి మళ్ళీ తర్వాత బాధపడడం, తర్వాత ఎన్నో 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 అసలు అవి చెప్పుకోవడానికి కూడా అసలు ఇలా కూడా ఉంటాయా, ఇలా కూడా జరుగుతాయా, అందరు చెప్పుకోరు, పరిస్థితులు లేవు. నేను చెప్పాను కదండి, కెమెరాల ముందుకి మీడియా ముందుకి ఓన్లీ ఇలాంటి ఫేమ్ అయిన వాళ్ళవి మాత్రమే వస్తాయి. కానీ వాళ్ళు లక్షలు కేసులు. ఒక స్టేషన్ కి వెళ్ళండి, ఉమెన్ పిఎస్ కి గానీ ఇది గానీ, మీరు జస్ట్ అలా వెళ్తూ ఒక ఉమెన్ పిఎస్ ముందు జస్ట్ ఇట్లా ఆగి ఇలా చూడండి, ఎంత మంది ఉంటారో చూడండి. అంటే ఎంత క్రైమ్ జరుగుతుంది బయట, ఎంత అంటే నమ్మిన వాళ్ళే మన పక్కన ఉన్న వాళ్ళే, ఎంతో నమ్మకంగా ఉన్న వాళ్ళే రకరకాలుగా ఉమెన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంది. కానీ ఇలా బయటకు వచ్చిన వాళ్ళ మీద ఏంటంటే ఎందుకు వచ్చిండ్రు, సవాలక్ష వస్తే అనుకోండి, ఇక తప్పదు, ఫేస్ చేయాలి. ఒకటి దేని మీదనైనా సరే ఒక సాధించాలి అని బయటకు వచ్చినప్పుడు గానీ, ఒక గోల్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు గానీ లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్ తో నాకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చినప్పుడు గానీ న్యాయం జరిగేదాకా ఫైట్ చేయాలి, ధైర్యంగా నిలబడాలి. అలా అని వెనకడుగు వేయడం ఇవన్నీ కూడా దేంట్లోనూ చేయకూడదు. వస్తూనే ఉంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒకవేళ వీక్ గా అనిపించినప్పుడు బుక్స్ చదవాలి, మ్యూజిక్ వినాలి. లైక్ ఇప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ గురించి అసలు ఒక ఉమెన్ కి కూడా చాలా బుక్స్ వచ్చినాయి. బుక్స్ చదువుతా ఉండాలి. ఈవెన్ ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ వచ్చేసింది, సోషల్ మీడియాలో నాకు ఈ ప్రాబ్లం అంటే ఇలాంటి వీడియోస్ కావాలి అని జస్ట్ సెర్చ్ చేయగానే అలాంటి వీడియోసే వస్తాయి, వినాలి. సో ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందడుగేయాలి అంతే. నేనైతే మహిళకు అదే చెప్తాను. ఒక మహిళ పక్షపాతి అనుకోండి, ఏదైనా అనుకోండి. థ్యాంక్ యూ కీర్తి గారు, పిలవగానే మా లైవ్ షోకి వచ్చినందుకు. కానీ మీ అభిప్రాయాలు కూడా చాలా బాగున్నాయి, విమెన్ కి సపోర్ట్ చేసేలా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.